కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘట్టాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 48 ఏళ్లుగా సాంప్రదాయంగా ఆచారాన్ని వేద పండితులు, అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు పండితులంతా కలిసి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా 11 రుద్రాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయానికి చెక్కలు అడ్డుపెట్టి భక్తులు తెచ్చిన గంగా జలంతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. శివలింగంపై ఉన్న గంగాదేవి మునిగే వరకు సుమారు 10,000 బిందెలతో గంగా జలాన్ని స్వామివారికి సమర్పించారు. 48 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు, ఇలా చేయడం వలన సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. మాది తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు అండి. దుర్గాడ శివాలయంలో సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని చెప్పి నాకు గత సంవత్సరం తెలిసిందండి. గత సంవత్సరం వచ్చాను. నాకు ఎంతో హాయిగా, ప్రశాంతంగా, ఎంతో గొప్ప అనుభూతి కలిగిందండి. ఈసారి నాతో పాటు 10 మందిని మా స్నేహితులందరినీ తీసుకుని వచ్చామండి. ఇక్కడ నవ్వుతో నభవిష్యత్తుని ఇది వరకు ఎప్పుడు నేను చూడలేదండి ఇలాంటి అభిషేకము. ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ అర్చకులు కూడా చాలా శాస్త్రోక్తంగా, చాలా గొప్పగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారండి. చాలా గొప్పగా చేశారండి. నిజంగా ఆ పూర్వజన్మ సుకృతి ఉంటేనే గానీ ఇక్కడ రాలేము అన్నది ఖచ్చితంగా 100% కరెక్ట్ అండి. ఆ శివానుగ్రహం అందరికీ ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చి అభిషేకం చూడడం, ఈ శాస్త్రఘట్ట అభిషేకంలో పాల్గొనడం మా యొక్క పూర్వజన్మ సుకృతం కింద మేము భావిస్తున్నామండి. దేవుడు కరుణిస్తే మమ్మల్ని చల్లగొచ్చితే ప్రతి సంవత్సరం వచ్చి ఈ అభిషేకంలో పాల్గొందామని మా అందరికీ మనస్సంకల్పం ఉందండి. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మేము వచ్చి ఈ అభిషేకంలో పాల్గొంటామండి. ఈ ఊళ్ళో ఆడవాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ బిందులు పట్టుకుని ఊపి తగ్గట్టుగా బిందులు పట్టుకుని అభిషేకానికి వస్తున్నారండి. చాలా గొప్పగా జరుగుతుందండి. ఇది ఎన్నో జన్మల సుకృతి ఉంటే గానీ ఇక్కడ రాలేవండి. మన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ పంచాయతర సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దివ్య ఆలయంలో ఈ రోజున ఆషాఢ మాసంలో ద్వాదశి రోజున స్వామివారికి లింగోద్భవ, స్వామివారికి లింగము పూర్తిగా మునిగేంత వరకు కూడా విశేషంగా అభిషేకం చేయడం జరుగుతున్నది. భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే సేవా సభ్యుల యొక్క సహాయ సహకారంతో యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి మీద గంగాదేవి మునిగేంత వరకు కూడా ఆ యొక్క జలాభిషేకం జరుగుతుంది. లింగోద్భవం జరుగుతుంది. స్వామి జల దిగ్బంధనం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా